కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని, ఆ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులందరికీ నెలకు 26,000 రూపాయల కనీస వేతనం నిర్ణయించాలని సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రైవేటీకరణ వలన రైతాంగానికి, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆయన, అలాంటి విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రవీణ అధ్యక్షతన సిఐటియు మండల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ హాజరై మాట్లాడారు. సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలను ఐక్యం చేసి జూలై నెల అంతా గ్రామ గ్రామాన చైతన్య కార్యక్రమాలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చి విబ్జీ రామ్జీగా చట్టం తీసుకురావాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ పేరుతో అమలవుతున్న ఈ చట్టానికి ఉన్న అసలు పేరునే యథాతథంగా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి గ్రామంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతులను, ఉపాధి హామీ కూలీలను, వ్యవసాయ కూలీలను, కార్మికులను ఐక్యం చేసి ఆగస్టు 10న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తొగుట మండల కన్వీనర్ వసంత, నాయకులు హేమలత, కవిత, లావణ్య, స్వేచ్ఛ, అరుణ పాల్గొన్నారు. 2 సంవత్సరాల క్రితం దేశవ్యాప్త సమ్మెలు జరిగినాయి. అయినా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ తీసుకొస్తూ ఉంది. ఆ లేబర్ కోడ్లు కనుక అమలైతే చాలా ప్రమాదం ఉంటుందని సంవత్సరం క్రితం చెప్పినాం. కానీ ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే